హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ టమోటా రైస్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: టమోటాలు 4, ఉల్లిపాయలు 1, కరివేపాకు 2 రెమ్మలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కొన్ని మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు. టమోటా రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 3 టమోటాలని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మీద ఎలక్ట్రిక్ రైస్ బౌల్ని పెట్టి స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సోపు షాజీరా 1 స్పూను, బిర్యానీ ఆకు 1, లవంగాలు 2, మరాఠీ మొగ్గ 1, దాల్చిన చెక్క 2, తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. మధ్యలో కుకింగ్ బటన్ వామ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఏం పర్వాలేదు, మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకొని ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు 1 టమోటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కొంచెం, తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. తర్వాత మనం మిక్సీ వేసుకున్న టమోటా పేస్ట్ని వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు బాగా ఉడుకుతాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన రాకుండా ఉంటుంది. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారపొడిని, 2 స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపి 1 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. మధ్యలో కుకింగ్ బటన్ వామ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టి అలాగే వదిలేయాలి. ఇవి మొత్తం రెడీ అయ్యాక ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అవుతుంది. ఒకసారి మనం మూత తీసి చూసినట్లయితే టమోటా రైస్ రెడీ అవుతుంది. ఈ టమోటా రైస్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.